guys, welcome back to our YouTube channel Brother and Sister Creativity. మనం రోజు ఎంతో కష్టపడతాం లైఫ్ బాగుండాలని, ఆరోగ్యాలు బాగుండాలని. మనం తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మన జేబుకి కన్నం పెడుతున్నాయి. అవేంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ వీడియోలో ఆ 5 తప్పుల గురించి మనం మాట్లాడుకోబోతాం. లెట్స్ స్టార్ట్. మనలో చాలా మంది పొద్దుగల లేవగానే అలారం ఆఫ్ చేసి ఫోన్ తీసుకొని రీల్స్ చూస్తాం, లేదా ఫోన్ తీసుకొని వాట్సాప్ చూస్తాం. ఇలా చేస్తే రోజు మనం ఫోకస్ చేయలేము, మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి, కళ్ళు దెబ్బతింటాయి. సో పొద్దుగల లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగి మన బ్యూటిఫుల్ నేచర్ని చూడండి. ఆ రోజు మొత్తం చాలా బాగుంటుంది. రోజు బయట తాగేటి, లేదా ఆన్లైన్ సబ్స్క్రిప్షన్, లేదా ఆఫర్స్ ఉన్నాయి కదా అని అనవసరమైన వస్తువులు కొనటం, ఇవన్నీ లెక్కలు వేస్తే వేలల్లో ఉంటాయి. ఒక పని చేయండి, ఒక వారం పాటు ప్రతి చిన్న రూపాయి ఖర్చుని మీరు నోట్ చేసుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది డబ్బు ఎటు వెళ్తుంది. ఆఫీస్ హడావిడిలోనో లేదా నిద్రకి ఎక్కువ టైం లేకపోవడం వలన అందరూ టిఫిన్స్ మానేస్తారు. బయట దొరికి టిఫిన్స్ తెచ్చుకొని తింటారు. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యల వంటివి వస్తాయి. ఫ్యూచర్లో డయాబెటిక్స్ వంటివి వస్తాయి. అందుకే ఇంట్లో చేసిన మంచి హెల్దీ ఫుడ్ తినండి, మంచి టిఫిన్స్ని తినండి. ఆ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగడం చాలా తప్పు. ఇది తలనొప్పి, చర్మం పొరిబారడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోండి మీ దగ్గర. సో మీరు ఇవన్నీ డిసీజెస్ నుంచి తప్పుకోవచ్చు. మీరు రోజుకి మినిమం 3 నుంచి 4 లీటర్ల వాటర్ మినిమం తాగండి. అందరం కలిసి ఉన్నా సరే ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. చిన్న పిల్లలతోనూ పెద్దలతోనూ మాట్లాడటం లేదు. దీనివల్ల మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కనీసం డిన్నర్ అప్పుడైనా మీ ఫోన్లు పక్కన పెట్టి అందరితో సంతోషంగా భోజనం చేయండి. ఆ నవ్వు మాటల్లో చెప్పలేము, ఆ నవ్వు ఇచ్చే ఎనర్జీయే వేరబ్బా. చూసారు కదా, ఈ 5 తప్పుల్లో మీరు ఏది ఎక్కువగా చేస్తారో కామెంట్ చేయండి. నేను కూడా ఈ 5 తప్పులు సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.